ఒక వ్యక్తి దర్శకత్వం వహించి 2 చిత్రాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక దర్శకుడి 2 చిత్రాలు ఒకే రోజు ప్రారంభమైన సందర్భాలు అరుదు. అలాగే ఒక హీరో దర్శకత్వం వహించే 2 చిత్రాలు ఒకే రోజు మొదలైన సందర్భాలు ఇంకా అరుదు. సూపర్ స్టార్ కృష్ణ విషయంలోనే ఇలా జరిగింది. 1990 ఆయన దర్శకత్వం వహించే బాలచంద్రుడు, నాగాస్త్రం చిత్రాల షూటింగ్స్ ఒకే రోజు గంటల వ్యవధిలో మొదలయ్యాయి. ఒకవైపు తను నటించిన 1/2 డజను చిత్రాల నిర్మాణంలో ఉండగా ఇలా తను దర్శకత్వం వహించే 2 చిత్రాలను ఒకే రోజు ప్రారంభించడం హీరో కృష్ణ ప్లానింగ్కు, ఆయన డేరింగ్కు నిదర్శనం. 1990 ఏప్రిల్ 27న ప్రారంభమైన ఆ 2 చిత్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మహేష్ బాబు సోలో హీరోగా నటించిన తొలి చిత్రం బాలచంద్రుడు. అలాగే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన చివరి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే హీరో కృష్ణ నటించకుండా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం కూడా ఇదే. సిస్టర్ సెంటిమెంట్తో రూపొందిన ఈ చిత్రంలో మహేష్ అక్కగా గీత, బావగా రాజా నటించారు. 1990 ఏప్రిల్ 27న పద్మాలయ స్టూడియోలో బాలచంద్రుడు షూటింగ్ మొదలైంది. నాటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వి హనుమంతరావు క్లాప్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించారు. నేనింకా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా అంటూ తొలి డైలాగ్ చెప్పారు మహేష్ బాబు. షూటింగ్ ప్రారంభించిన రోజే అన్ని ఏరియాల బిజినెస్ పూర్తి కావడం మహేష్ క్రేజ్కి నిదర్శనం. ఆయన్ని పూర్తి స్థాయిలో హీరోగా ప్రమోట్ చేసిన చిత్రం ఇది. ఎడిటర్గా, స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా కంటే ఒక నటునిగా హీరో కృష్ణ మహేష్లోకి పరకాయ ప్రవేశం చేసి అతనితో అద్భుతాలు చేయించారు. 1979 నుంచి 90 వరకు మహేష్ 9 చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. బాలచంద్రుడి చిత్రంతో టీనేజ్ మహేష్ ఆర్టిస్ట్గా తన ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తి చేశారు. అప్పటికి ఆయనకి 16 ఏళ్ళు. 1990 సెప్టెంబర్ 26న విడుదలైన బాలచంద్రుడు విజయం సాధించింది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం నాగాస్త్రం. హీరో కృష్ణ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ కూడా ఏప్రిల్ 27న పద్మాలయ స్టూడియోలో ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రోషయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాత ఎంఎస్ రెడ్డి తొలి క్లాప్ ఇచ్చారు. సాంఘిక, జానపద అంశాలను మేళవించి రచయిత శాతవాహన రాసిన కథ హీరోకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఈ సినిమాలో విజయశాంతి నాగకన్యగా నటించారు. చిత్రకథ ఆమె చుట్టూ తిరుగుతుంది. 1990 నవంబర్ 11న విడుదలైన నాగాస్త్రం సూపర్ హిట్ అయింది.